క్రీస్తునందు ప్రియ యూట్యూబ్ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం అనుదిన వాక్య ధ్యానాలు ధ్యానిస్తూ ఉన్నాం. నిన్నటి దినాన ఆదికాండం 12వ అధ్యాయం వరకు మనం ధ్యానించాం. రోజు 3, 4 లేక 2 వచనాలు ఇలా మనం ధ్యానించడానికి ఒక మంచి చార్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఒక్క సంవత్సరంలో బైబిల్ అంతా పూర్తి చేయడానికి దేవుడు మనకు ఒక చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఎవరు మిస్ కాకుండా చూడండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వాక్య ధ్యానాలు నేను చెప్తున్నదే కాక మీరు కూడా చదివి ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఉన్నాను. వాక్యాన్ని మనం ఎంత ఎక్కువగా ధ్యానిస్తే అంత ఆశీర్వాదం చేత మనం నింపబడతాం. వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి. వాక్యం మనల్ని బ్రతికించేది కనుక హృదయంలో ఎంత వాక్యాన్ని నింపుకోగలిగితే అంత ప్రభావం మనలోకి వస్తుంది. కాబట్టి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన అధ్యాయం 12వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. నేను ఈ యొక్క అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైన సంగతులను మాత్రమే చెప్తా ఉన్నాను. అవకాశాన్ని బట్టి చదువుతాను, లేదా మీరు చదవండి. 12వ అధ్యాయం నుండి కూడా అబ్రహాము గారి చరిత్రను మనం చదువుతాం. మన మూల పితరుడు అబ్రహాం గారు, మనకు మాదిరి అయినటువంటి విశ్వాస వీరుడు అబ్రహాం గారు దేవుని మాటకు ఎంత విధేయుడయ్యాడో ఈ యొక్క 12వ అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది. అబ్రహాము యొక్క తండ్రి వంశావళి తెరాహు వంశావళి. మనము 11వ అధ్యాయంలో ఆ విషయాన్ని చదివాం. ఈ 12వ అధ్యాయంలో చదువుతున్నాను, గమనించండి. మొదటి వచనం నుండి చదువుతున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, దేవుడు హారానులో ఉన్నటువంటి అబ్రహాం గారితో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు లేచి నీ దేశం నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళమని దేవుడే మాట్లాడాడు. దేవుడు ఎప్పుడైనా ఏదైనా మనకు చెప్తే అది మనం తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, విశ్వాస వీరుడిగా మన ఆశీర్వాదానికి కారణంగా ఎలా నిలిచాడు అంటే, అబ్రహాము గారు దేవుడి యొక్క మాటను విన్నాడు. ఏంటి ఆ మాట అంటే, ఆయన ఏది చెప్పాడో, నీవు లేచి బయలుదేరమని చెప్పినప్పుడు యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. నేను చూపిస్తాను, అక్కడికి నువ్వు వెళ్ళాలి. ఎప్పుడైనా మనకు ఒక ప్రాంతం కనబడితే మనం అక్కడికి వెళ్ళొచ్చు. కానీ ఏ ప్రాంతమో తెలియదన్నప్పుడు, బయలుదేరి వెళ్ళాలని ఒక ఆజ్ఞ వచ్చినప్పుడు, ఆయన నడిపిస్తానన్నప్పుడు మనం ఆలోచిస్తాం, ఇది దేవుడు మాట్లాడుతున్నాడా లేకపోతే దెయ్యం మాట్లాడుతుందా, మనము ఆలోచిద్దాం అని మనలో మనమే ఆలోచించుకొని కొన్నిసార్లు కన్ఫ్యూజ్ కూడా అవుతాం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలి కదా దేవుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలి. మరి చెప్పకుండా వెళ్ళమన్నాడు అంటే ఎలా సాధ్యమవుతుంది? మనం ఇలా ఆలోచనలతో చాలా సమయాన్ని గడిపేసి ఇది దేవుడిది, ఈ మాట దేవుంది కాదేమో అని ఆలోచించి వెనుదిరుగుతాం. అయితే అబ్రహాము గారు అలా చేయలేదు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. ఈ మాట చాలా విలువైంది. ఈ 12వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. అయితే ఈ మాట చాలా విలువైంది. దేవుడు నీతో చెప్పిన మాట నెరవేర్చాలి అంటే, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి అంటే నీవు ఆయన చెప్పినట్టు చేయాలి. మన ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. ఆయన ఉండమన్నాడా ఉండాలి, ఆయన నిలిచోమన్నాడా నిలిచి ఉండాలి, ఆయన వెళ్ళమన్నాడా వెళ్ళాలి. ఆయన ఏది చెప్తే అది చేసేటువంటి వారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఇంకా అంటాడు, నిన్ను ఎవళ్ళు బ్లెస్ చేస్తారో వాళ్ళని నేను బ్లెస్ చేస్తాను.
అంత మాత్రమే కాదు, నిన్ను దూషించు వారిని శపిస్తాను. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు పలికాడో, ఎంత గొప్ప మాటను దేవుడు నిబంధనగా అబ్రహాముకి ఇస్తూ ఉన్నాడో. ఇలా దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రహాము గారు బయలుదేరాడు. అతనితో పాటు తన సహోదరుడు కుమారుడైన లోతు కూడా బయలుదేరాడు. వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణమైనప్పుడు, అబ్రహాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడుగల్లవాడు. ఇక్కడ వయసును మెన్షన్ చేస్తున్నాడు, బాగా గుర్తుపెట్టుకోండి. 75వ సంవత్సరంలో దేవుడు మాట్లాడాడు. అతడు హారాన్ నుండి బయలుదేరాడు. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారాన్లో తానున్న వారు ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశము వెలుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అంటే కానాను దేశానికి నేను చూపిస్తానని చెప్పాడు. తర్వాత ప్రభు చెప్పాడు కానాను దేశానికి వాళ్ళు వచ్చి చేరారు. అక్కడ అబ్రహాము షెకెమనందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న ఒక సింధూర వృక్షము వద్ద చేరాను. అప్పుడు కానానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. మనము గడిచిన వీడియోలో మొట్టమొదటిగా ఆదికాండంలో ఆదాము అవ్వలు కట్టారని రాయలేదు. హేబేలు కయ్యూను బలిపీఠాలు కట్టి బలర్పించారు. తరువాత నోవాహు బలిపీఠాన్ని కట్టాడు అని చదివాం. మరలా తిరిగి ఈ యొక్క 12వ అధ్యాయంలో అబ్రహాము గారు దేవుడికి బలిపీఠాన్ని కడుతున్నాడు. అక్కడ అతడును బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటునున్న బేతేలునకును తూర్పునకును హాయికినికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాం ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. ఇతడు ప్రయాణం కానాన్లోనే స్థిరంగా లేడు. ఇతడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తానంటే అతడు బయలుదేరి ఒక బలిపీఠం కట్టాడంట. ఎక్కడ? కొండ చేరి పడమటనున్న, అంటే బలిపీఠాలని సహజంగా పాత నిబంధన కాలంలో భక్తులందరూ కూడా ఎత్తైన ప్రదేశాల్లో బలిపీఠాలని కట్టేవాళ్ళు. భూమి మీద సమాంతరంగా ఉన్న చోట బలిపీఠాలను నిర్మించేవాళ్ళు కాదు. ఎత్తైన పర్వతాల మీదకు వెళ్ళి, కొండల మీదకి వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా దేవుడికి బలిపీఠాలు కట్టి బలుల్ని అర్పించేవాళ్ళు. ఈ 12వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చినం. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాతో నీవు చక్కనిదానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నా సహోదరి వాణ్ణి దయచేసి చెప్పుమని. అబ్రహాం ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయుల ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యతయుండు చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరు గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడగాడిదలు, ఒంటెలను ఇవ్వబడెను. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాను. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యను చేసుకుందునేమో. అయితే నేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతన్ని, అతని భార్యను, అతని కలిగిన సమస్తమును పంపివేసిరి. ఓ అద్భుతమైన విషయం. అబ్రహాం గారి జీవితంలో ప్రయాణాలు చేస్తూ ఉన్న టైంలో ఐగుప్తు దేశానికి సమీపించినప్పుడు అక్కడ నివాసం చేయడానికి వాళ్ళు అక్కడ నిలిచినప్పుడు శారముతో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు చాలా బాగుంటావు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఏమని చెప్పాలంటే నువ్వు నా చెల్లివని చెప్పు. ఒకవేళ నా భార్యమని చెప్తే నన్ను చంపేస్తారేమో,
అని కొంచెం భయపడి ఆ మాట శారమ్మకు చెప్తే శారమ్మ కూడా అదే రీతిగా ఉంటే ఫరో యొక్క అధిపతులంట ఆమెను చూశారంట. ఐగుప్తులో ఉన్న వాళ్ళకంటే చాలా సౌందర్యంగా శారమ్మ కనబడుతూ ఉంది. ఆ శారమ్మను తీసుకొని ఫరో దగ్గరికి తీసుకొస్తే ఫరో ఆమెను భారీగా చేసుకుందామని ఆలోచన కలిగి అబ్రాహాముకి ఎంతో సొత్తునిచ్చాడంట. అంటే చాలా డబ్బులు, చాలా సంపదను అక్కడ మనం చదివితే అందువలన అతనికి గొర్రెలను, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇవ్వబడి తీసుకెళ్ళిపోయాడు. శారమ్మని తీసుకెళ్ళిపోయి మనోడికి అన్నీ పంపించేశాడు. అయితే దేవుడు మౌనంగా లేడు. దేవుడు గొప్ప దేవుడు. తన పిల్లల పక్షాన ఎప్పుడు కూడా ఆయన నిలిచి ఉంటాడు. ఆయన వాగ్దానం చేసిన బిడ్డల పక్షాన మరీ ఆయన నిలిచి ఉంటాడు. అప్పుడు ఇది జరిగిన తర్వాత అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాను. మహావేదనల చేత బాధించారంటే ఇది మామూలు విషయం కాదు. దడబుట్టించాడు. ఫరోకి భయమేసిపోయింది. బాబాయ్ ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి అనుకున్నాడు. అతనికి అర్థమైపోయింది. గట్టిగా పరిశీలన చేసి అడిగితే ఏమి అతని భార్య అని పిలిపించి అంటాడు, ఇదిగో నువ్వేం చేసావు, నాకు నీ భార్య ఏమైనా తీసుకొని పో అని చెప్పి ఫరో అతని విషయమై జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతని కలిగిన సమస్తమును పంపివేసరి. ఎందుకనంటే ఏం చేయలేకపోయారు వాళ్ళు. ఎందుకని దేవుని యొక్క శక్తి, దేవుని పిలుపు విని బయలుదేరి వారి పక్షాన ఉంటుంది. దేవుడు తన యొక్క మాటను వినేవాళ్ళ పక్షాన ఆయన కుటుంబమును కాచేటువంటి దేవుడు ఉన్నాడు. ఇక్కడ మనం అదే చూస్తూ ఉన్నాం. శారమ్మ కాపాడబడింది, అబ్రహాము కాపాడబడ్డాడు. ఫరో చేతిలో నుండి అబ్రహాము యొక్క కుటుంబం ఇచ్చినవి మరలా వెనుకకు తీసుకోలేదు. జనులకు ఆజ్ఞాపించాడు, వారిని పోనివ్వండి, వారిని పంపించండి అని అన్నాడే కానీ మనం ఇచ్చినవన్నీ తీసుకురండి, లేకపోతే వాళ్ళని హతం చేయండి, ఇదిగో అబ్రహాం మోసం చేశాడు కాబట్టి అబ్రహామును చంపండి అనే మాట అనలేకపోయాడు. ఎందుకంటే దేవుడి యొక్క భయము మనుషులకి మార్పు కలగడానికే. దేవుడు ఏ సంభవాన్ని చూపించినా ఆ సంభవము మార్పు కలగడానికే, మనుషుల స్వభావం మారడానికి, మనుషుల ఉద్దేశాలు మారడానికి, మనుషుల యొక్క తలంపులు మారడానికి దేవుడు ఆయా సందర్భాల్లో మనుషులకు భయం కలిగించిన సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా అబ్రహాము జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 12వ అధ్యాయాన్ని మనం ముగించాం. 13వ అధ్యాయాన్ని చదువుతున్నాను, గమనించండి. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తు నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి, బంగారము, పశువులు కలిగి ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకును హాయికి మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరాను. అక్కడ అబ్రహాము యెహోవా నామమును ప్రార్థన చేశాను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిన, ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. దేవుడు వారిని ఆశీర్వదించాడు. అబ్రహామును అంటగట్టుకుని ఉన్న లోతును కూడా ఆశీర్వదించాడు. వారు ఆ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వాళ్ళు వెళతానే ఉన్నారు. ఈ రీతిగా వాళ్ళు ప్రయాణమై సొదొమ దగ్గరకు వచ్చారు. అక్కడ తమ గుడారాలను వేసుకున్నారు. ఈ విధంగా వాళ్ళు ప్రయాణమై మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోటునకు చేరాడు అబ్రహాం గారు. అబ్రహాంతో కూడిన లోతు కూడా గొర్రెలు, గొడ్లు, గుడారాలు ఉన్నాయంట. అయితే వారి ఆస్తి బాగా చాలా విస్తరించింది. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువు కాపర్లకును కలహం పుట్టాను. ఆ కాలమందు కానానీయులు, పెర్జీయులు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి
అబ్రహాం అంటున్నాడు, మనం బంధువులు గనుక నాకును నీకును, నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశం అంతా నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళినా నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరికి ఒకరు వేరైపోయి అబ్రహాము కానానులో నివసించాను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల్లో ప్రదేశముల్లో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారమును వేసుకొను. సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి పాపులునై ఉండిరి. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీవు కనులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. మరియు నీవు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులు లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులో మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టాను. ఈ యొక్క 12వ అధ్యాయంలో అబ్రహాము గారు చాలా ఆస్తిపరుడని, అలాగే లోతు కూడా ఆస్తిపరుడని, అయితే అబ్రహాము కాపుర్లకు లోతు కాపుర్లకు గొడవ కలిగిందని, ఆ తర్వాత అబ్రహాము గారే మన బంధువులు కాబట్టి నీవు నన్ను విడిచి వేరుగా ఉండమని లోతుతో చెప్పడం, లోతు తూర్పు తట్టునున్న సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళడం, అబ్రహాము తిరిగి అబ్రహాము తాను మరొక ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు యెహోవా చెప్పాడు, దేవుడు చెప్పాడు కదా, ఇదిగో ఈ 4 దిక్కులు నీకే ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను, నీ సంతానాన్ని భూమి మీద విస్తరింపచేస్తాను, ఇసుక రేణువుల్ని ఎవడైనా లెక్కింపగలడా, అంత సంతానం ఇస్తాను, 4 దిక్కుల వ్యాపిస్తుందని దేవుడు వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము తన గుడారమును తీసి హెబ్రోనులోనున్న మమ్రే దగ్గర సింధూర వృక్షంలో అక్కడ దిగడమే కాకుండా అక్కడ దేవునికి ఒక బలిపీఠమును కట్టాడు. ఇప్పుడు మనం 14వ అధ్యాయాన్ని చదువుదాం. షీనారు రాజైన అమ్రాపేలు, ఎలాసారు రాజైన అర్యోకు, ఎలాము రాజైన కదొర్లాయోమెరు, గోయిలో రాజైన తీదాలు అను వారి దినముల్లో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బెర్షాతోను, అద్మా రాజైన షీనాబుతోను, సెబూయేయుల రాజైన షెమేబేరుతోను, సోయారును బెలారాజుతోనూ యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదొర్లా యమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున కదొర్లా యమెరును అతనితో కూడనున్న రాజులను వచ్చి అష్తారోతు, కర్నాయిములో, రెఫాయిములో, హాములో, జూజియాలను, షావే, కిర్యతయీము మైదానములలో ఎమీయులను కొట్టిరి. మరియు హోరీయులు అరణ్యము దగ్గరనున్న ఎల్ఫారాను వరకు తరిమి సేయీరు పర్వత ప్రదేశములలో వారి కొట్టిన తర్వాత తిరిగి కాదేశను ఎన్మిష్పత్తుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబూయేను రాజును, సోయారును, బెలారాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరును, గోయీలుల రాజైన తీదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎలాసారు రాజైన అర్యోకు అను 4 తో
ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలుండెను. సొదొమ గొమొర్రాలో రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తు వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకుని పోగా తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును అనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీయులో ఎలోను వనములో కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకున్నవారు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట అలవరిచిన 318 మందిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనులు తీర్చి వారిని కొట్టి దమస్కున కెడమ తట్టున హోబా మట్టుకు తరిమిరి. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. అతడు కదుర్లోయామెరు అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతను ఎదుర్కొనుటకు రాజుల్లోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడిననియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక నీవు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలోనూ 10వ వంతు ఇచ్చాను. సొదొమ రాజు మనుషులు నాకు ఇచ్చిన ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితువని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగెన్నో చెప్పుల వారైనో నీ వాటిల్లో ఏదైనా తీసుకున్నని ఆకాశమునకు భూమినికును సృష్టికర్తయునైన సర్వోన్నతులకు దేవుడైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన అనేరు ఎష్కోలు మమ్రే అను వారి ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకునిమ్మని సొదొమ రాజుతో చెప్పాను. ఈ యొక్క 14వ అధ్యాయంలో యుద్ధం జరగడం, యుద్ధంలో ప్రాముఖ్యంగా అక్కడ ముందు యుద్ధాలు జరుగుతూ వచ్చినాయి. వాటిని వివరణ ఇవ్వట్లేదు నేను. సొదొమ గొమొర్రా పట్టణము యుద్ధంలో పట్టబడింది. సొదొమ రాజు పారిపోయాడు. అక్కడున్న ప్రజలు పట్టబడ్డారు. వారి ఆస్తి, వారి భోజన పదార్థాలన్నీ రాజులు పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆ విషయం అబ్రహాముకు తెలిసి అబ్రహాము తనతో కూడా యోధుల్ని వెంటబెట్టుకొని వెళ్ళి తన యొక్క తమ్ముడిని కాపాడుకొని తమ్ముడు కొడుకు, అక్కడ తమ్ముడుని రాయబడినప్పుడు తమ్ముడే కాపాడుకొని ఆస్తి అంతా తీసుకొని ఇచ్చి తమ్ముడిని అప్పగించిన తర్వాత సొదొమ రాజు అబ్రహాముని ఎదుర్కొన్నాడు. ఆ సమయంలోనే షాలేము రాజు అయిన మెల్కిసెదెకు వచ్చి రొట్టె ద్రాక్షారసాన్ని ఇచ్చినప్పుడు అబ్రహాము అతనికి 10వ వంతును ఇచ్చెను అనేది మనం ఇక్కడే చదువుతాం. అంతకు మునుపు ఎక్కడ కూడా మనం చదవం. అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. ఇక్కడ ఒక క్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఎలాగంటే సర్వోన్నతుడైన దేవుని యాజకుడు ఒక క్రమాన్ని పాటించాలి. ఆ యాజకుడు ఎలాగా అంటే సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అతనికి 10వ వంతును చెల్లించాలి అనే ఒక చక్కటి క్రమం కనపడుతుంది. ఆ రీతిగా సొదొమ రాజుతో మాట్లాడడం. సొదొమ రాజు ఏమన్నాడంటే, ఇదిగో అంతా నువ్వే తీసుకోవడం నాకు వద్దు నాయనా, నీ చెప్పులు వారు కూడా నాకు వద్దు, నాతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏ భాగం రావాలో వాళ్ళకి ఇవ్వమని చెప్పినట్టుగా ఈ 14వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఇప్పుడు 15వ అధ్యాయాన్ని చదువుతున్నాను, గమనించండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగును అని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానం లేని వాడినై పోచున్నానే, దమస్కు ఎలియాజరు నా ఇంటికి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములలో ఒకడు నాకు వారసగుడునని చెప్పగా,
యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానం అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతని నీతిగా ఎంచెను. ఈ యొక్క 6వ వచనం వరకు చదివిన వాక్య భాగంలో అబ్రహాముని దేవుడు దర్శించి, నేను నీ కేడుము బహుమానం అని చెప్తే అబ్రహాం అంటాడు కదా, ఏం కేడునైనా నాకెవ్వరు లేరు, ఎవరొకళ్ళని నా వారసుని చేసుకుంటాను అని దేవుడితో చెప్తే, దేవుడి వాక్యము అక్కడ రాయబడిన మాట చాలా విశేషమైన మాట. ఆ యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఈ మాట చాలా అమూల్యమైన సంగతి. మన ధ్యానంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము మీ దగ్గరకు వస్తుంది. ఒకటి దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతో. ఫస్ట్ మనం చదివితే ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అని ఉంటుంది. కానీ మనము 12వ అధ్యాయంలో చదివితే డైరెక్ట్గా దేవుడు నువ్వు లేచి నీ దేశం నుండి వెళ్ళిపో అని అంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, ఆ రోజుల్లో బైబిల్ లేదు కదా, కాబట్టి దర్శనాల యొక్క అవసరత, కళల యొక్క అవసరత, దేవదూతల యొక్క అవసరత చాలా ప్రాముఖ్యంగా ఉంది. ఈ రోజుల్లో దేవుడు మనకు దైవ ప్రత్యక్షతను నేరుగా మన యొక్క చేతిలో ఉంచాడు, మనకు సమీపంగా ఉంచాడు. ఎంత కృప కలిగిన వాళ్ళమో మన ముందు తరాల్లో చాలామందికి బైబిల్ తెలియదు. మన ముందు తరాల్లో ఉన్న వాళ్ళకి దైవ గ్రంథ ప్రత్యక్షత దొరకలేదు. ఆ దినాల్లో వారికి కలిగిన కొద్ది ప్రత్యక్షతతోనే పరిశుద్ధ జీవితాన్ని వైరాగ్యంగా జీవించి నిత్యత్వపు జీవితం, నిత్య జీవానికి వాళ్ళు చేరుకున్నారు. మనకు దేవుడు దగ్గరగా, ఇప్పుడు చాలా దగ్గరగా, మీకు ఏ అవసరత ఉన్నా మీరు వాక్యాన్ని చదివే వాళ్ళైతే మీ అవసరతలు దేవుడు తీరుస్తాడు. ఆ రోజుల్లోనే వాక్య పంపి మాట్లాడిన దేవుడు ఈ రోజుల్లో మాట్లాడతాడు. నీవు చదువుతున్నప్పుడు ఆయన మాటలు నీకు అర్థమవుతాయి. ఈ వాక్యాలు మనం చదువుతున్నప్పుడు ఆయన ఏమైనా అర్థమవుతాయి. మనం 15వ అధ్యాయంలో చదివితే అబ్రహాం ఏమంటాడు తెలుసా? దేవుడి గురించి ఒక చాలా చాలా విలువైన మాట మాట్లాడతాడు. ఇదిగో ఆకాశమునకును భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడు దేవుడునైన యెహోవా ఎదుట అన్నాడు. అబ్బా, ఎంత వండర్ఫుల్ మాటనండి. దేవుడి గురించి ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని చాటి చెప్తా ఉన్నాడు. దేవుని పిల్లలారా, అబ్రహాము దగ్గరికి దేవుడు వాక్యం వస్తే అతడు యెహోవాను నమ్మెను అంటే అంతకుముందు నమ్మలేదా? నమ్మేగా బయలుదేరాడు. నమ్మకానుకున్న ఒక విలువ ఏంటంటే నమ్మకం పెరుగుతూ ఉండాలి, నమ్మకం తగ్గకూడదు. మనిషి మీద మనిషికి నమ్మకం పెరగాలంటే సహవాసం ఉండాలి. సహవాసం ఉంటే నమ్మకం పెరుగుతుంది, బంధం బాగుంటే నమ్మకం పెరుగుతుంది. ఇప్పుడు దేవుడితో మంచి బంధమే ఉంది అబ్రహాం గారికి. అయితే మరెందుకు ఇలాగ రాయించాడు? అతడు యెహోవాను నమ్మెను అని. అంతకుముందు నమ్మకుండానే వెళ్ళాడా? కాదు, నమ్మే వచ్చాడు. కానీ ఇంకా బాగా నమ్ముతున్నాడు. దేవుడి యొక్క వాక్యము ఆయన దగ్గరికి వస్తే ఆ వాక్యాన్ని నమ్ముతున్నాడు. మీరు నమ్ముతున్నారా? దేవుడి వాక్యం మీ దగ్గరకు వస్తుందని నమ్మితే మీకు తప్పకుండా మీరు నీతిమంతులకి ఎంచబడతారు. అతడు యెహోవాను నమ్మాను, అది అతనికి నీతిగా, అది అతనికి నీతిగా ఎంచెను. 7వ వచనం చదువుతున్నాడు, గమనించండి. మరియు ఆయన నువ్వు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీయులను ఊరును పట్టణము నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకోదునని నాకెట్లు తెలియననగా ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొటేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచాను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలువేసెను. పొద్దుగోకుపోయినప్పుడు అబ్రహాము గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటికి చీకటి అతన్ని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని దేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులగుదురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు.
నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదవు. అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పాను. ఇక్కడ ఒక బలి అర్పిస్తూ ఉన్నాడు అబ్రహాం. దేవుడు తనతో చెప్పిన రీతికి బలి అర్పిస్తూ ఉన్నాడు. దేవుడు అతని గాఢ నిద్ర కలిగినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పితరులు తమది కాని దేశంలో 400 సంవత్సరాలు శ్రమపెట్టబడతారు. అయితే వీళ్ళు ఎవరికి దాసులు అవుతారో వాళ్ళని నేనే శిక్షిస్తాను అని చెప్తాడు. నీ వృద్ధాప్యమందు పాతిపెట్టబడతావు. అమోరీల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకునమని అబ్రహాముతో చెప్పాను. ఇవన్నీ అబ్రహాముతో చెప్పాడు. మరియు ప్రొద్దుగూకిన కడిగి చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యయు అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమందు యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కెనీయుల కన్జీనీయుల కద్మోనీయుల హిత్తీయుల పెర్జీయుల రఫాయుల అమోరీయుల కానానీయుల గిర్గాషీయుల ఎబోసీయులను నీ సంతానమునికి ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాను. ఈ 15వ అధ్యాయములో అబ్రహాముకు దేవుని వాక్యం రావడం, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడడం, ఆ వాక్యమును నిబంధనగా అతనికి గుర్తు చేసి అతని మరణాన్ని, అతనికి రాబోయే తరాల గురించి దేవుడు చాలా స్పష్టమైనటువంటి వివరణ అబ్రహాము గారికి ఇచ్చాడు. నువ్వు ఎవరినో వారసుడు అనుకోవద్దు, నీకు వారసు నేను ఇస్తానని వాగ్దానం చేశాడు. ప్రియ సహోదరులారా, ఇది నన్ను మనం 12వ అధ్యాయము నుండి 12వ అధ్యాయము నుండి 13, 14, 15వ అధ్యాయం వరకు మనం ధ్యానించాం. ప్రతిరోజు ఈ వాక్య ధ్యానాలు మీరు కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఈ వాక్యాలు మనము క్లుప్తంగా వింటున్నాము, కానీ ఎన్నో లోతైన సత్యాలు ఉన్నాయి. ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం మీరు చదవాలి, ఆ వాక్యం మీతో మాట్లాడాలి, ఆ వాక్యంలో ఉన్న సత్యాలు మీరు గుర్తెరగాలి. చాలామంది త్రోవ తప్పిన వారిగా తమకిష్టం వచ్చిన రీతిలో కొనసాగుతూ ఉన్నారు. సేవకు వ్యతిరేకంగా కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వాక్యము లేకపోవడం మూలనే. వాక్యము మీలో ఉండాలి, అది సమృద్ధిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కనుక తప్పకుండా మీరు విన్న తర్వాత ఇతరులకు షేర్ చేయండి. ఒకవేళ ప్రతిరోజు మీరు వాక్యాన్ని చదవాలి అనుకుంటే ప్రతిరోజు 12 గంటలకి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ ఒకటి వస్తుంది. దాంట్లో ఒక వాగ్దానము మరియు మీరు ఈ దినాన చదవలసినటువంటి వాక్య భాగం ఏదైతే ఉందో ఆ విషయము అక్షర రూపకంగా, ఇమేజ్ రూపకంగా కనబడుతుంది. దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యి చదవచ్చు. మీకు తప్పకుండా సమాచారం అందుద్ది. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ యొక్క ఛానల్ ప్రోత్సహించాలి అనుకుంటే మీరు కానుకలు పంపాలని QR కోడ్ నేను పంపను, కానీ ఒక లైక్ చేసి ఒక షేర్ చేయండి. మీరు ఒక్కరు లైక్ చేసి ఒక షేర్ చేస్తే చాలు, అదే సంతోషం. మీరు ఈ పరిచర్యకి, యొక్క కార్యక్రమానికి, ఈ దైవజనుడి యొక్క ప్రయాసకు మీరు ప్రోత్సాహం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరందరూ ప్రోత్సహిస్తారని నమ్ముతూ ఉన్నాను. దేవుడి వాక్కులు మన హృదయంలో ఫలింపచేయునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.